హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఒక కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను. కొత్త ప్రోడక్ట్ అంటే ఆల్రెడీ చూస్తున్నారు, కానీ మన వెబ్సైట్లో మన స్టోర్లో లాంచ్ అయ్యే కొత్త ప్రోడక్ట్ అనమాట ఇది. యాక్చువల్లీ ఇది ఏంటంటే జోవారీ రోటీ మేకింగ్ మిషన్, జొన్న రొట్టెలు తయారు చేసే మిషన్, లేదంటే మల్టీపర్పస్ రోటీ మేకర్ అన్నమాట. అంటే అన్ని రకాలుగా చపాతి, జొన్న రొట్టె, భక్షాలు, అప్పాలు, ఇంకా పాపడాలు, వడియాలు, అప్పడాల్లా ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. అయితే అంతకుముందు చూపించినప్పుడు మీకు మెజర్మెంట్స్తో చూపించలేదు, పర్ఫెక్ట్గా ఎలా ఉంటుంది, అన్బాక్సింగ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది, సో ఒక్కొక్కటి ఎట్లా యూజ్ అవుతుంది అనేది నేను పర్ఫెక్ట్గా చూపిస్తా. సో ఓన్లీ సబ్జెక్ట్ వరకే మాట్లాడుకుందాం, ఓకేనా? ఇదనమాట. వీటిని మన స్టోర్లో పెట్టడం అండ్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది, కాబట్టి మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రైస్ వైజ్గా దీని ఎంఆర్పి వచ్చేసి 9,000 ఉంది, కానీ కలగూర గంప వెబ్సైట్లో కానీ కలగూర గంప స్టోర్లో కానీ దీని ప్రైస్ 7,000 ప్లస్ 5% జిఎస్టీ అనమాట. అండ్ ఆన్లైన్ సేల్స్ వాళ్ళకి మాత్రం దాని ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఎక్స్ట్రా పడుతుంది, కొరియర్ ఛార్జెస్. అండ్ ఆల్ ఓవర్ ఇండియానే కాకుండా అన్ని కంట్రీస్కి కూడా దీన్ని పంపిస్తాము. యుఎస్ అండ్ ఇంకొక కంట్రీకి ఏదో ఎలక్ట్రిసిటీకి సంబంధించి డిఫరెంట్గా ఉంటుంది, కాబట్టి అలాంటి కనెక్షన్ కూడా డిఫరెంట్గా చేపించి మీకు పంపించడం జరుగుతుందన్నమాట. ఏ కంట్రీలో వాళ్ళైనా, ఇండియా మొత్తంలో ఎవరైనా సరే దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఇది విషయం, ఓకే? ఇంకపోతే మిషన్ లోపల ఎట్లా ఉంటుంది, మీకు ఏమేమి వస్తాయనేది నేను చూపిస్తాను. అండ్ దీని మీద నేను జొన్న రొట్టె, జోవారీ రోటీ చేసి చూపిస్తాను అనమాట, ఓకేనా? కంప్లీట్గా పర్ఫెక్ట్ ప్యాకింగ్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్లో కానీ ఎలాంటి ఇబ్బంది కానీ డ్యామేజ్ కానీ ఉండదు. ఒకవేళ డ్యామేజ్ జరిగితే మాత్రం కంపెనీ వాళ్ళు రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పారు. దీని వెయిట్ వచ్చేసి 12 నుంచి 13 కిలోలు అని చెప్పారు, అంటే బాక్స్ వెయిట్తో కలిపి. చాలా చిన్నగా, చాలా హ్యాండీగా, మనం ఈజీగా మోసుకునేటట్టే ఉంటుంది. మనకు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర జరుపుకోవడం కానీ, అంటే కొంచెం పెద్ద సైజు మిక్సీ జార్ కానీ లేదంటే వెట్ గ్రైండర్ ఎట్లా ఉంటుందో అంతే ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్గా ఇట్లా వస్తుంది మనకు ప్యాకింగ్లో. అండ్ దీని మీద మ్యానుఫ్యాక్చరర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి. ఎనీ టైం, ఎనీ డౌట్ వీళ్ళకి కాల్ చేసి ప్రాపర్గా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో అందుకే మనం ఏ ప్రైస్ కూడా వాళ్ళు ఏ రేటుకి ఇస్తారో మనం కూడా అదే రేటుకి మాత్రమే ఇస్తాం అనమాట. దీనిలో ఏమేమి ఇస్తారంటే మనకు కొన్ని షీట్స్ ఇస్తారు. ఇవేంటంటే మనకు రోటీ మేకింగ్ కొరకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అండ్ ఒక మాన్యువల్ లాగా కూడా దీన్ని ఇచ్చినట్టున్నారు. ఇలా ఉంటుంది మీకు అన్ని కంపెనీ డీటెయిల్స్, ఎట్లా తయారు చేసిండ్రు, ఏంది, ఇది, అది, ఏమేమి చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ మీకు ఉంటుంది అనమాట. ఈవెందో నేను డెమో చేసి మీకు చూపిస్తాను. దీంట్లో ఇలాంటి షీట్స్ ఉంటాయి. వాళ్ళు డెమోకి వచ్చినప్పుడు ఎక్స్ట్రా షీట్స్ కూడా అడిగితే వాళ్ళు కొంత ఛార్జెస్ ఇచ్చారు. మీకు ఇప్పుడు ఇమీడియట్గా అవసరం ఉండదు, ఎందుకంటే చాలా నంబర్ ఆఫ్ వస్తాయి. మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాళ్ళు మళ్ళీ కావాలంటే కూడా కొరియర్ చేస్తారు వాళ్ళు. కుదిరితే మన దగ్గర కూడా స్టోర్లో కానీ వెబ్సైట్లో కానీ ఎక్స్ట్రా దీనికి సంబంధించిన ఈ షీట్స్ కూడా అవైలబుల్ ఉండేటట్టు చేస్తాను నేను. 5 షీట్స్ దీంతో పాటు వచ్చాయి. చాలా లాంగ్ లాస్ట్ ఉంటాయి. నా దగ్గర అప్పుడు తెచ్చుకున్న ఎప్పుడు కూడా ఇప్పటిదాకా ఉన్నాయి అనమాట. నీట్గా కొంచెం తుడిచేసి లేదంటే కడిగేసి పెట్టేసుకుంటే సరిపోతుంది వీటిని. సో ఇప్పుడు మనం డెమోకి వెళ్దాము. డైరెక్ట్ డెమో నేను మెజర్మెంట్స్తో సహా మీకు చూపిస్తాను, ఓకేనా? రైట్. దీనికి నార్మల్గా మన ఇంట్లో ఉన్న సాకెట్కి సంబంధించి ఎనీ సాకెట్ పనిచేస్తుంది. ఇది జొన్న పిండి అండ్ బౌల్ వాటర్, దట్స్ ఇట్. అయితే చాలామందికి డౌట్ ఏంటంటే జొన్న పిండి, జొన్న రొట్టె చేసేటప్పుడు సాల్ట్ కలపాలా అంటే సాల్ట్ కలపొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీని కొలతలు ఉంటాయి. నాకు వేరే కొలతలు బౌల్స్ లేవు కాబట్టి చెప్తున్నా. 1 కప్పు వాటర్కి 1.25 కప్పు పిండి పడుతుంది అనమాట. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్, ఓకేనా? అంటే మనకు రొట్టె లేవట్లేదు, అతుక్కొని పోతుందంటే అర్థం ఏంటంటే వాటర్ ఎక్కువైనాయి అని అర్థం, ఓకే? ఒకవేళ రొట్టె పగిలిపోతుంది అని అంటే అర్థం ఏంటంటే వాటర్ సరిపోలేదు, పిండి ఎక్కువైందని అర్థం. రెండు విషయాలు. కాబట్టి 1కి 1.25, 1 వాటర్ 1 క్వార్టర్ పిండి, ఫ్లోర్ వాడాలి, అంతకుమించి ఏం లేదు. సో నేను పర్ఫెక్ట్గా 1.25 అని ఇట్లా కొలిసి చూపాను కాబట్టి 4 స్పూన్స్ వాటర్ వేస్తాను, 5 స్పూన్స్ జొన్న పిండి వేస్తాను, ఓకే? పర్ఫెక్ట్గా కొలుస్తున్నాను చూడండి. 1 2 3 4, ఓకే? దీన్ని బాగా మరిగించాలి, బాయిల్ చేయాలి. రండి. వాటర్ ఎలా ఉండాలంటే నార్మల్ టెంపరేచర్ కాకుండా కంప్లీట్గా బాయిల్ అవ్వాలన్నమాట. అప్పటిదాకా ఉంచాలి దాన్ని.
పర్ఫెక్ట్గా ఇలా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యాక మనం వైట్ జోవర్ ఫ్లోర్ వేస్తున్నాను నేను. మనం లెక్క పెట్టిన ప్రకారము 4 అది వేసినాం కాబట్టి 5 పిండేద్దాం. ఇది ఇప్పుడు ఆపేద్దాము. ఆపేసి ప్రశాంతంగా పిండి కలుపుకుందాం. 1 2 3 4 5. ఓకే, సరిపోయింది. దీన్ని ఇలా కలిపేసుకోవడమే. దీనికి మళ్ళీ వేరే నీళ్ళు కలపొద్దు, కొంచెం చల్లగా అయ్యాక కలుపుకోవచ్చు. ఇంతవరకు నేను వాటర్ వేయలేదు దీంట్లో. కొంచెం గట్టిగా అనిపిస్తే నేను తడి చేయి అద్దుకుంటా. ఓకేనా? సో ఇవి మనకు వాళ్ళు ఇచ్చిన షీట్స్ అనమాట. 2 షీట్స్ అవసరమైతే, ఒకటి కింద పెట్టండి, ఓకే, ఒకటి పైకి. ఈలోపు ఏం చేద్దామంటే పెనం వేడి కావడానికి ఇది నాన్ చేసుకుందాం. ఇట్లా పెట్టేసి సింపుల్గా ఇట్లా మూసేసేయండి. ఇదన్నమాట. ఇక్కడ బటన్ ఉంటుంది మనకు. చాలా సింపుల్ ఆపరేషన్, చాలా సింపుల్గా దీన్ని మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది అంతే. ఓకే, దీన్ని అలాగే వదిలేస్తే కూడా అవుతుంది. కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే కొంచెం తొందరగా అవుతుంది. 1 మినిట్ పడుతుంది ఒక రొట్టెకు. ఓకే, ఇట్లా పూరి చేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, భక్షాలు చేసుకోవచ్చు. బట్ బాగా ప్రాక్టీస్ ఉండి చేత్తో చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇది అవసరమా అనిపిస్తుంది, కానీ రాని వాళ్ళకి తెలుసు ఆ కష్టాలు ఏందో. ఫినిష్. నిజానికి స్టవ్ పక్కనే పెట్టుకొని మనం రెగ్యులర్గా చేసినట్టు చేయొచ్చు. బట్ మీకు చూపించడానికి నేను అక్కడ పెట్టా. అదర్వైజ్ ఇక్కడ పాయింట్ దగ్గర ఇక్కడ పెట్టుకుంటే కంఫర్ట్గా టకటకటగా వేసేయచ్చు అనమాట. నేను గాజు తగిలింది. కొంచెం వాటర్ వేస్తే కొంచెం పొంగుతుంది అంటారు. ఇట్లా తడిపిన పిండి కొంచెం గట్టిగా అయితే జస్ట్ లిటిల్ బిట్ వాటర్. ఓకే, ఇదన్నమాట విషయం. ఓకేనా? మంచిగా వర్క్ చేస్తే అది ఎట్లాంటి ప్రాబ్లం రాదు. 1 గ్లాసు నీళ్లు, 1 పిండి, ఇది లెక్క. ఏ దానికైనా ఇదే జరుగుతుంది. మనకు మరీ కలుపుకునేటప్పుడు ఉంటే నీళ్లు పోయకండి, తడి చేతులు అద్దుకొని మాత్రం చేయండి. నేను అదే పని చేసిన. kalaguragampa.com అనే వెబ్సైట్లో ఉంటుంది, అండ్ మన స్టోర్లో ఉంటుంది. ఫర్దర్గా దీన్ని అమెజాన్లో కూడా మనం పెడదాం.
యాక్చువల్గా మన దగ్గర ఆల్రెడీ జొన్న రొట్టె మిషన్ ఉంది, మీ అందరికి చాలామందికి తెలుసు. అయినా సరే ఆ మిషన్ మీద మీకు డెమో చూపించకుండా ఏదైతే మనకు అవైలబుల్ ఉందో అదే మిషన్ తోటి నేను అందులో నుంచి ఒకటి తీసి మీకు డెమో చూపించాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.